గబుక్కుని చెక్ చేశారు. పాకిస్తాన్లో పర్సనల్ హోమ్ రేటు 2% జీడిపికి, బంగ్లాదేశ్లో 6%. సో చాలా తక్కువన్నంత మాత్రం అది ఏమి అంత మంచి విషయం కాదు. కాబట్టి ఎప్పుడైతే బాధ్యత రాహిత్యం పెరిగిపోతుందో లోన్ డిఫాల్ట్ రేట్స్ పెరుగుతాయి. డిఫాల్ట్ రేట్స్ పెరగానే బ్యాంకులు బిగిచ్చేస్తాయి, ఎమ్మటే నిర్లక్ష్యంగా ఇవ్వటం మానేస్తాయి. అయితే ఇందాక జేపీ గారు 2-3 విషయాలు చెప్పారు, గబుక్కున వాళ్ళు గోత్రుదాం. రెవెన్యూ సర్ప్లస్లు ఒరిస్సా, గుజరాత్, ఇంకొకటి 2 రాష్ట్రాల పేర్లు చెప్పారు. మరి ఆ రాష్ట్రాలు చేసేటప్పుడు వేరే రాష్ట్రాలు ఎందుకు చేయకూడదు? అట్లాంటి బ్యాలెన్స్ బడ్జెట్ ఎందుకు తీసుకురాకూడదు? వీళ్ళు ఇప్పుడు జేపీ గారు భవిష్యత్ తరాలని మనం తాకట్టు పెట్టకూడదు, అప్పు అంటేనే భవిష్యత్ తరాలను తాకట్టు పెట్టమని ఆయనే చెప్పారు. చెప్పినప్పుడు మనం బ్యాలెన్స్ బడ్జెట్ తేకుండా ఈ దేశంలో నాయకులు బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తారనుకోవటం మన మూర్ఖత్వం అవుతుందనేది నా అభిప్రాయం. అయితే పూర్తిగా రేపటికి రేపు మూసేయలేం, బట్ ఐ థింక్ వీ షుడ్ పుట్ ఫస్ట్ స్టెప్ ఇన్ దట్ డైరెక్షన్. మొదటి అడుగు బ్యాలెన్స్ బడ్జెట్ దిశగా వేయకుండా ఈ దేశం ఈరోజు చైనా 1980లో మనకంటే వెనకబడి ఉన్న దేశం చైనా, ఈరోజు 4.5 ఇంతలు ఎదిగింది. ఇంకా కూడా మనల్ని మభ్యపెట్టుకుంటే మనకంటే మూర్ఖులు ఉంటారు. మన పక్కన అన్ని దేశాలు అభివృద్ధి చెందుతున్నాయి, మనను అందుకోలేనంత వేగంగా ముందుకెళ్తున్నాయి. చైనా, టైవాన్, సింగపూర్, సౌత్ కొరియా. నేనేదో అమెరికాకెళ్ళో ఇంకెక్కడికెళ్ళో చెప్పట్లేదు, మన ఇంటి పక్కన దేశాలు. నెక్స్ట్ సంక్షేమ పథకాలు ఐ యాక్సెప్ట్. ఇవాళ మనం ఉన్న పరిస్థితుల్లో సంక్షేమ పథకాలు తీసేయలేం. జేపీ గారితో 100% అంగీకరిస్తాను. కానీ ప్రభుత్వ స్కూళ్ళలో మనం పిల్లలకి చదువులు చెప్తూ, పుస్తకాలు ఇస్తూ, యూనిఫామ్లు ఇస్తూ, బెల్టులు ఇస్తూ, షూలు ఇస్తూ, మళ్ళీ అమ్మఒడి ఏంటండి? అంటే ఏంటిది? ప్రజల డబ్బుతో ఏంటి ఈ అరాచకం? ఫ్రీ బస్ ఏంటి? మన కేసీఆర్ గారు ప్రతి దళితుడికి 10 లక్షలు అన్నారు, ఇచ్చారా? ఇయ్యలేదు. గొడవ రచ్చరచ్చ చేశారు దాన్ని. 10 లక్షల 18 సంవత్సరాల యువతులకు పెన్షన్ ఇవ్వడం ఇక్కడ ఉందండి ఈ ప్రపంచం. 3 ఎకరాల భూమి ఇప్పుడు భూమి అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 18 సంవత్సరాల మహిళ అంటే ఓటు రాగానే మీకు డబ్బులు పంచుతాం. ఇది ఈరోజున్న పరిస్థితి. ఇక ఉత్పాదక శక్తి గురించి మాట్లాడారు జేపీ గారు. ఏది మన మౌలిక సదుపాయాల పెట్టుబడులు పెట్టకపోతే ప్రొడక్టివిటీ, ఉత్పాదక శక్తి అంటే ప్రొడక్టివిటీ పెరగదు అని. మీరు ఎప్పుడైతే ప్రభుత్వానికి డబ్బు ఇస్తారో 1,00,000 కోట్లు మీరు ప్రభుత్వం కనుక వాడుకుంటే 1,00,000 కోట్లు మీకు ప్రైవేట్ వ్యవస్థలో అప్పు తగ్గిపోతుంది. ప్రైవేట్ వ్యవస్థలో కనుక మీరు అప్పు ఇస్తే ఉత్పాదక శక్తి గణనీయంగా పెరుగుద్ది. ఎందుకంటే వృధా చేయరు. మీరు ప్రభుత్వంలో పోతే కాళేశ్వరం వచ్చింది, ప్రభుత్వంలో పోతే బనకచెర్లు వచ్చింది, ప్రభుత్వంలో పోతే మీకు అన్నమయ్య ప్రాజెక్ట్ వచ్చింది. కాబట్టి మనం ఎంతసేపు ప్రైవేట్ వైపు మనం క్యాపిటల్ డబ్బు పెట్టుబడిని మళ్ళిస్తే దేశం అనూహ్యమైన అభివృద్ధి. ఇప్పుడు మీరు గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఇన్ఫోసిస్, విప్రో తీసుకోండి, టెక్నాలజీ కంపెనీలు. ఎంతండి మనం పెట్టిన పెట్టుబడి? అది ఇచ్చే డబ్బు ఎంత? మీరు 1 కోటి ఇస్తే 1000 కోట్లు ఇస్తుంది అది వెనక్కి. కాళేశ్వరం ఏమి ఇస్తుంది మీకు? అట్లాని మనం రోడ్లు వేయొద్దు, బ్రిడ్జ్లు వేయొద్దు, మెట్రోలు వద్దు అనటం లేదు. వృధా ఖర్చులు, ప్రభుత్వ ఖర్చు ఎంత తగ్గించుకొని ఆ డబ్బు ప్రైవేట్ సెక్టర్లోకి వస్తే దేశం అభివృద్ధి చెందుతుంది. చెందకపోతే చైనా మూలంగా మన భారతదేశ సమగ్రతకే ముప్పు వస్తుంది. ఎందుకంటే అనూహ్యమైన ప్రగతిని సాధిస్తుంది. ఇట్ ఈస్ అన్ ఎమర్జెన్సీ ఫర్ ద కంట్రీ టుడే. జేపీ గారు, ప్లీజ్ కంక్లూడ్.